అందరికీ నమస్కారం. ఈ రోజు మనం చాలా ఫేమస్ అయిన సిరీస్ స్క్విడ్ గేమ్ పూర్తి కథని తెలుగులో తెలుసుకుందాం. ఈ సిరీస్లో డబ్బు కోసం మనుషులు ఎలాంటి రిస్క్కి వెళ్తారో చూపించారు. కథ మొదలవుతుంది సియాంగ్ అనే వ్యక్తితో. అతని కూతురు బర్త్డే రోజొస్తుంది. సియాంగ్కి డబ్బులు లేకపోవడంతో అమ్మ దగ్గర నుండి కొంత తీసుకొని తన కూతురిని డిన్నర్కి తీసుకెళ్తానని ప్లాన్ చేస్తాడు. కానీ ఇంకా డబ్బు కావాలి అని తన అమ్మ ఏటీఎం కార్డు దొంగిలించి మొత్తం డబ్బు తీసేస్తాడు. ఆ డబ్బుతో గుర్రాల పందెంలో బెట్టింగ్ వేస్తాడు. అదృష్టంతో 4 మిలియన్ వాన్ గెలుస్తాడు. కానీ సియాంగ్ ముందు నుంచి ఒక కంపెనీ నుండి చాలా అప్పు తీసుకున్నాడు. అందుకే ఆ లావాదేవీ చేసేవాళ్లు అతన్ని వెంబడిస్తారు. చివరికి పట్టుకుని బాగా కొడతారు. సియాంగ్ జేబు చెక్ చేస్తే గెలిచిన డబ్బు లేదు. అతనికి గుర్తొస్తుంది, రోడ్డు మీద ఒక అమ్మాయితో ఢీ కొట్టినప్పుడు ఆమె జేబు కట్ చేసి డబ్బు తీసుకెళ్ళింది. ఆ అప్పు వసూలు చేసేవాళ్లు సియాంగ్కి 1 నెల టైం ఇస్తారు. తర్వాత సియాంగ్ కొంత డబ్బు సర్దుకొని తన కూతురుని డిన్నర్కి తీసుకెళ్తాడు. తర్వాత త్వరగా రైల్వే స్టేషన్కి వస్తాడు. కానీ రైలు మిస్ అవుతాడు. అక్కడ ఒక అజ్ఞాత వ్యక్తి అతని దగ్గరికి వస్తాడు. అతను చెబుతాడు, మనిద్దరం ఒక ఆట ఆడదాం. నువ్వు గెలిస్తే 10,000 వాన్ ఇస్తాను. డబ్బు వింటే సియాంగ్ రెడీ అవుతాడు. ఆ ఆటలో గెలిచి 10,000 వాన్ దక్కించుకుంటాడు. ఆ వ్యక్తి సియాంగ్కి ఒక కార్డు ఇస్తాడు. ఇంకా డబ్బు కావాలి అంటే ఈ నెంబర్కి ఫోన్ చేయమని అంటాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సియాంగ్కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అతని మాజీ భార్య ఇప్పటికే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కూతురు వచ్చే ఏడాది యుఎస్కి వెళ్లిపోతుంది. కూతురి కస్టడీ తిరిగి పొందాలంటే సియాంగ్కి చాలా డబ్బు కావాలి. అందుకే ఆ కార్డులో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తాడు. అక్కడి నుంచి ఒక కార్లో తీసుకెళ్తారు. అందులో ఇంకొంతమంది కూడా ఉన్నారు. ఒక్కసారిగా అందరినీ బేహోస్ చేస్తారు. కళ్ళు తెరిచినప్పుడు వారు ఒక పెద్ద ఫెసిలిటీలో ఉన్నారు. మొత్తం 456 మంది ఆటగాళ్లు అక్కడ ఉన్నారు. అందరికీ ఒకే రకమైన యూనిఫామ్ వేసి ప్లేయర్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళని పర్యవేక్షిస్తున్నవాడు ఫ్రంట్ మ్యాన్ ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. అక్కడ ఉన్న వారందరికీ ఒక కామన్ విషయం ఉంది. అందరూ అప్పుల్లో మునిగిపోయారు. సియాంగ్కి అక్కడ ఒక వృద్ధుడితో పరిచయమవుతుంది. ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ ఉండడంతో తన జీవితం త్వరలో ముగుస్తుందని భావించి ఇక్కడ ఆటకి వచ్చాడు. ఇంకో ఇద్దరు చూపిస్తారు. ఒక అమ్మాయి పేరు సాబ్యోక్, ఒక అబ్బాయి జాంగ్. ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. సియాంగ్ వెంటనే సాబ్యూక్ని గుర్తుపట్టేస్తాడు. అదే అమ్మాయి తన డబ్బు దొంగిలించింది. తర్వాత పింక్ యూనిఫామ్ వేసుకున్న గార్డులు వస్తారు. వాళ్లు ముఖం మొత్తం కవర్ చేసుకుని ఉంటారు. వాళ్లు చెబుతారు, ఇక్కడ మొత్తం 6 ఆటలు ఆడాలి. ఎవరు గెలిస్తే వారికి చాలా డబ్బు వస్తుంది. అందరితో ఒక కాంట్రాక్ట్ సైన్ చేయిస్తారు. ఆ కాంట్రాక్ట్లో 3 రూల్స్ ఉంటాయి. 1, ఎవరు ఇష్టమొచ్చినట్లు ఆట మధ్యలో వదిలి వెళ్లకూడదు. 2, ఎవరు ఆట ఆడటానికి నిరాకరిస్తే వారిని ఎలిమినేట్ చేస్తారు. 3, మెజారిటీ ప్లేయర్స్ ఆట ఆడకూడదని ఓటు వేస్తే ఆట ఆగిపోతుంది. తర్వాత అందరినీ మొదటి ఆటకు తీసుకెళ్తారు. మొదటి ఆట మొదలవుతుంది. అది ఒక పెద్ద బొమ్మతో ఆడే ఆట. రూల్ చాలా సింపుల్. బొమ్మ పాట పాడుతుంటే ముందుకు వెళ్ళాలి. పాట ఆగగానే కదలకుండా నిలబడి ఉండాలి. ఎవరు కదిలినా వారిని ఎలిమినేట్ చేస్తారు. మొదట అందరికీ ఇది సరదా ప్రాంక్ లాగా అనిపిస్తుంది. ఒక ప్లేయర్ పాట ఆగిన తర్వాత కదులుతాడు. వెంటనే అతనిపై గన్తో కాల్చేస్తారు. అదే ఎలిమినేట్ అని అందరికీ అర్థమవుతుంది. అంటే ఓడిపోయిన వారిని చంపేస్తారు. ఇది చూసి అందరూ భయంతో పరిగెత్తడం మొదలు పెడతారు. కానీ రూల్ ప్రకారం ఎవరైనా కదిలినా వారు చనిపోతారు. అందుకే పరిగెత్తిని చాలామంది ఒక్కసారిగా కాల్చబడి చేస్తారు. కొంతమంది మాత్రమే భయపడుతూ జాగ్రత్తగా ఆటను పూర్తి చేస్తారు. మొదట 456 మంది ఉన్నప్పటికీ ఆట పూర్తయ్యేసరికి 255 మంది మాత్రమే మిగులుతారు. మిగతా వారంతా చనిపోయారు. ఈ దృశ్యం చూసి ప్లేయర్స్ చాలా భయపడతారు. ఎవరూ ఇంకా ఆట కొనసాగించాలనుకోవడం లేదు. అప్పుడు రూల్ నెంబర్ 3 గుర్తు చేస్తారు. మెజారిటీ ప్లేయర్స్ ఆట ఆడదలుచుకోకపోతే ఆట ఆగిపోతుంది. కానీ ఓటింగ్కి ముందు వారికి ప్రైజ్ మనీ చూపిస్తారు. ఎవరు గెలిస్తే వారికి మొత్తం 45 బిలియన్ వాన్ వస్తుందని చెప్తారు. మరియు ఎవరు చనిపోతే ఆ డబ్బు వారి కుటుంబాలకు వెళ్తుందని కూడా అంటారు. తర్వాత ఓటింగ్ జరుగుతుంది. మెజారిటీ ప్లేయర్స్ ఆట ఆడకూడదని నిర్ణయిస్తారు. అందుకే ఆటను ఆపేస్తారు. అందరినీ మళ్లీ వారి ఇళ్లకి పంపిస్తారు. తర్వాత రోజు సియాంగ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన ప్రతిదీ చెప్తాడు. కానీ పోలీసులు అతని మాటలను నమ్మరు. అతని పిచ్చివాడిలా ట్రీట్ చేస్తారు. సియాంగ్ వాళ్ళకి అదే కార్డు చూపిస్తాడు. కానీ ఆశ్చర్యంగా నంబర్ తప్పుగా ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్లినప్పుడు సియాంగ్కి కొత్త షాక్స్ ఎదురవుతాయి. అతని తల్లి ఇంట్లో ఉండదు. అదే సమయంలో సియాంగ్ క్లాస్మేట్ అయిన సాంగ్ ఓని చూపిస్తారు. అతను బయటకు వెళ్లి పెద్ద బిజినెస్ చేస్తున్నాడని అనుకున్నాడు. కానీ వాస్తవానికి అతను కూడా అప్పుల్లో కూరుకుపోయి 6 బిలియన్ లాస్ అయ్యాడని చెప్తాడు. అంతలో సియాంగ్కి హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. అతని కాలు గాయపడుతుంది. డయాబెటీస్ కారణంగా పరిస్థితి ఇంకా కష్టంగా మారుతుంది. ఆపరేషన్కి చాలా డబ్బు కావాలి. కానీ సియాంగ్ దగ్గర డబ్బు ఉండదు. ఇన్సూరెన్స్ మనీ కూడా పోయింది. తన మాజీ భార్య దగ్గరికి వెళ్లి డబ్బడుగుతాడు. ఆమె ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఆమె కొత్త భర్త మాత్రం సియాంగ్కి డబ్బిస్తానని చెప్తాడు. కానీ ఒక షరతు పడతాడు. ఇకపై మా కుటుంబానికి దగ్గరికి రావద్దు అని. సియాంగ్ కోపంతో అతనితో గొడవ పడతాడు. అప్పుడే అతని కూతురు అక్కడికి వస్తుంది. అది చూసి
చూసి సియాంగ్ బాగా బాధపడతాడు. ఇంకా సాంగ్ వు కూడా తన బాస్ దగ్గరికి డబ్బడుగుతాడు. కానీ అతనికి డబ్బు ఇవ్వరు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అడ్వాంటేజ్ తీసుకుని సాంగ్ వు కొంత డబ్బు దొంగిలించి తన భార్యకి తొందరగా పారిపోమని చెప్తాడు. అదే సమయంలో శాబియక్ అనే అమ్మాయి కూడా చూపించబడుతుంది. తన తల్లిని నార్త్ నుండి సౌత్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. దానికి చాలా డబ్బు కావాలి. ఆమెకి ఒక చిన్న తమ్ముడు కూడా ఉంటాడు. అతని కోసం కూడా ఆ ఆటలో ఉన్నది. ఇక ఇన్వెస్టిగేటర్ అనే పోలీస్ ఆఫీసర్ కూడా స్టోరీలో వస్తాడు. తన అన్న కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో వెదుగుతూ అదే కార్డు దొరుకుతుంది. అదే కార్డు అతని సియాంగ్ దగ్గర చూశాడు కాబట్టి అతనిపై అనుమానం పెడతాడు. ఇదంతా జరుగుతుండగా మళ్లీ ఆ కార్డే సియాంగ్కి వస్తుంది. అతను మళ్లీ ఆ ఆటలో చేరాలని డిసైడ్ అవుతాడు. అన్ని ప్లేయర్స్ ని ఒక షిప్ లో తీసుకెళ్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా గార్డ్ లాగా డిస్గైజ్ అవుతూ షిప్ లోకి ప్రవేశిస్తాడు. అందర్నీ మళ్లీ ఫెసిలిటీకి తీసుకెళ్తారు. ఇప్పుడు వారికి రెండో ఆట కోసం రెడీ చేయబోతారు. ఫెసిలిటీలోకి తిరిగి తీసుకురాగానే ప్లేయర్స్ ఒక్కొక్కరుగా తమ తమ టీమ్స్ చేసుకోవడం మొదలుపెడతారు. రాత్రి సమయంలో శాబ్యోక్ వాష్రూమ్కి వెళ్లినట్టు నటించి గార్డ్స్కి కనిపించకుండా ఫెసిలిటీలోకి దూరి చూస్తుంది. అక్కడ పెద్ద పెద్ద పాత్రల్లో ఏదో వంట జరుగుతోంది అని గమనిస్తుంది. ఆమె తిరిగి వచ్చేసరికి గార్డ్స్ వాష్రూమ్ చెక్ చేస్తారు. కానీ ఆమె అప్పటికే వచ్చేసింది. శాబ్యోక్ తన ఫ్రెండ్కి ఈ విషయం చెబుతుంది. వాళ్ళ మాటలు సాంగ్ వు వింటాడు. అతను ఏమి చూశావు అని అడుగుతాడు. ఆమె గార్డ్స్ పెద్ద పెద్ద పాత్రల్లో ఏదో వండుతున్నారు అని చెబుతుంది. తరువాతి రోజు అందరినీ పెద్ద హాల్కి తీసుకెళ్తారు. అక్కడ 4 ఆకారాలు చూపిస్తారు: సర్కిల్, ట్రయాంగిల్, స్టార్, అంబ్రెల్లా. ప్రతి ప్లేయర్ ఒక ఆకారం ఎంచుకోవాలి. సాంగ్ వూకి గేమ్ రూల్ ముందే తెలిసిపోతుంది కానీ సియాంగ్కి చెప్పడు. తరువాత వారికి ఒక చిన్న టిన్ బాక్స్ ఇస్తారు. అందులో షేప్ ఉంటుంది. ఆ ఆటలో ప్లేయర్స్ ఆ షేప్ ని బాక్స్ లో నుండి జాగ్రత్తగా కట్ చేసి తీయాలి. షేప్ డ్యామేజ్ అయితే వెంటనే చంపేస్తారు. ఈ ఆటలో చాలా మందికి చాలా కష్టమవుతుంది. సాంగ్ వూ తన షేప్ సక్సెస్ఫుల్ గా బయటికి తీయగలుగుతాడు. సియాంగ్ మాత్రం అంబ్రెల్లా ఆకారం రావడంతో చాలా కష్టపడతాడు. అతను చెమటతో తడిసి లాలీపాప్ లాగా లిక్కర్తో జాగ్రత్తగా కట్ చేసి బయటకు తీయగలుగుతాడు. ఇలా ఏదోలా గెలుస్తాడు. ఆ ఆటలో చాలా మంది చనిపోతారు. 187 మంది నుండి 108 మంది మాత్రమే మిగులుతారు. తర్వాత వారికి భోజనమిస్తారు. అప్పుడే జాంగ్ అనే ప్లేయర్ ఒకరితో గొడవ పడతాడు. అతన్ని బాగా కొట్టి అక్కడికక్కడే చంపేస్తాడు. ఇక్కడొక షాకింగ్ విషయం బయటపడుతుంది. ఒక డాక్టర్ ప్లేయర్ గార్డ్స్తో కలిసి చనిపోయిన వాళ్ల శరీరాల నుండి అవయవాలు తీసి బయటకు అమ్మేస్తాడు. ఆ పని ఫ్రంట్ మ్యాన్ కి తెలియకుండా రహస్యంగా చేస్తున్నారు. అందుకోసం వాళ్ళు కంట్రోల్ రూంలో వీడియో డిలీట్ చేసే వ్యక్తిని పెట్టారు. గార్డ్స్ డాక్టర్కి ముందే వచ్చే గేమ్ ఏంటో చెప్పేస్తారు. అందువల్ల అతను బతుకుతాడు. డాక్టర్కి ఇంకొక సీక్రెట్ చెప్తారు: మేము డిన్నర్ తక్కువగా ఇచ్చాము ఉద్దేశపూర్వకంగా. అందువల్ల వాళ్లు ఒకరితో ఒకరు గొడవపడి బలహీనులైన వాళ్లు చనిపోతారు అని. రాత్రి లైట్స్ ఆఫ్ అవ్వబోతున్నాయి. సియాంగ్ తన టీంకి చెబుతాడు జాగ్రత్తగా ఉండమని. ఎందుకంటే జాంగ్ టీం దాడి చేస్తుంది అని అనుకుంటాడు. అలాగే డాక్టర్ కూడా జాంగ్ టీంలో చేరిపోతాడు. అతను వారికి వచ్చే ఆట గురించి చెప్తాడు. లైట్స్ ఆఫ్ అవగానే జాంగ్ టీం దాడి మొదలుపెడతారు. చాలా మందిని చంపేస్తారు. అక్కడ జాబ్యోక్ పై కూడా దాడి చేయబోతారు. అదృష్టవశత్తు సాంగ్ వు ఆమెని కాపాడతాడు. చివరికి గార్డ్స్ వచ్చి ఫైట్ ఆపేస్తారు. ఇప్పుడు మిగిలింది 80 మంది మాత్రమే. తరువాత వారిని 3వ ఆట కోసం తీసుకెళ్తారు. ఇక్కడ రూల్ ప్రకారం 10 మందితో ఒక టీం తయారు చెయ్యాలి. జాంగ్కి గేమ్ ఏంటో ముందే తెలిసి ఉండడంతో అతను కేవలం మగవాళ్లను మాత్రమే తీసుకుంటాడు. మహిళా ప్లేయర్స్ ని తీసుకోడు. సాంగ్ వో టీంకి ఒక ప్లేయర్ తక్కువ అవుతుంది. అందువల్ల సాబ్యోక్ ఫ్రెండ్ వారి టీంలో జాయిన్ అవుతుంది. అసలు గేమ్ ఏమిటంటే టగ్ ఆఫ్ వార్, అంటే రోపులాగుడు ఆట. ఒక టీం ఇంకొక టీంని లాగి కింద పడేయాలి. ఆట మొదలవుతుంది. జాంగ్ టీం ఈజీగా గెలుస్తుంది. తరువాత సాంగ్ వో టీం టైం వస్తుంది. వృద్ధుడు అంటే ప్లేయర్ నెంబర్ 1 చెబుతాడు: నేను జీవితంలో చాలా టగ్ ఆఫ్ వార్ ఆడాను అని. అతను ఎలా గెలవాలో వారికి గైడ్ చేస్తాడు. అలా ఎలాగోలాగా వాళ్లు కూడా గెలుస్తారు. రాత్రి మళ్లీ లైట్స్ ఆఫ్ అవబోతున్నాయి. సాంగ్ వూ అందర్నీ రెడీగా ఉండమని చెప్తాడు. ఇంకా కొత్త ప్లాన్లు వేస్తారు. జాంగ్ టీంలో చాలా మంది కపటమైన వాళ్లు ఉండటంతో జాంగ్కి భయం మొదలవుతుంది. ఎప్పుడైనా తన టీం వాళ్లు తనని కూడా తొలగించవచ్చని అనుకుంటాడు. ఇక మరోవైపు డాక్టర్ మరియు గార్డ్స్ చనిపోయిన ప్లేయర్స్ అవయవాలు తీసి అమ్మడం కొనసాగిస్తారు. గార్డ్ నెంబర్ 28 మరియు 29 ఆ అవయవాలను బయటికి తీసుకెళ్లే పని చేస్తారు. అప్పుడే వాళ్లు ఒక డెడ్ బాడీ గురించి మాట్లాడతారు. ఆ వ్యక్తి దగ్గర ఒక కిడ్నీ మాత్రమే ఉందని అతన్ని జాంబీ అని పిలుస్తారు. గార్డ్ నెంబర్ 29 అంటే అవయవాలు బయటికి తీసుకెళ్లేవాడే నిజానికి ఆ పోలీస్ ఆఫీసర్. అతను డిస్గైజ్ అయ్యి గార్డ్లా లోపలికి వచ్చాడు. ఇది విని అతనికి షాక్ అవుతుంది. ఎందుకంటే తన అన్నకి కూడా ఒక కిడ్నీ మాత్రమే ఉందని అతనికి తెలుసు. అతనికి అనుమానం వస్తుంది, ఈ మాట తన అన్న గురించి అయి ఉంటుందేమో అని. తర్వాత గార్డ్ 28 మరియు 29 కలిసి అవయవాలు తీసుకెళ్తారు. ఆఫీసర్ టన్నల్లో బాంబులు అమర్చబడి ఉన్నాయని గమనిస్తాడు. 28 చెప్తాడు, మనం ఇక్కడి నుంచి బయటకొచ్చాక ఈ ప్రదేశం బ్లాస్ట్ చేసి ధ్వంసం చేస్తారని. ఆఫీసర్ మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ 28కి అనుమానం వస్తుంది. అతనికి చెప్తాడు, నీ ముఖం చూపించు అని. ఆఫీసర్ తన ఫేస్ చూపిస్తాడు మరియు వెంటనే గన్తో 28 పై తుపాకీ తుంగిస్తాడు. తర్వాత ఆఫీసర్ అడుగుతాడు, కిడ్నీ ఒక్కటి ఉన్న జాంబీ
ఎవరు అని. 28 చెప్తాడు ఆమె ఒక అమ్మాయి అని, మరియు లీడర్ రూమ్లో అన్ని రికార్డ్స్ ఉన్నాయని చెప్తాడు. దాంతో ఆఫీసర్ 28ని చంపేస్తాడు. ఇక డాక్టర్ తనకు ఆట వివరాలు చెప్పమని గార్డ్స్ని అడుగుతాడు. కానీ ఈసారి గార్డ్స్కి కూడా ఆట గురించి ఏ సమాచారం ఉండదు. దాంతో డాక్టర్ కోపంతో ఒక గార్డ్ని పట్టుకుని గొడవ చేస్తాడు. వీరిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. డాక్టర్ ఆ గార్డ్ని చంపేస్తాడు మరియు పారిపోతాడు. ఒక గార్డ్ అతన్ని వెంబడిస్తాడు. వాళ్ళిద్దరూ ప్లేగ్రౌండ్ వరకు చేరుకుంటారు. అక్కడ ఫ్రంట్ మ్యాన్ వచ్చి ముందుగా ఆ గార్డ్ని కాల్చేస్తాడు. తర్వాత డాక్టర్ని కూడా చంపేస్తాడు. అప్పుడే వారికి గార్డ్ 28 డెడ్ బాడీ కూడా దొరుకుతుంది. దాంతో ఫ్రంట్ మ్యాన్ కి అర్థమవుతుంది ఈ ఫెసిలిటీలో ఒక అవుట్ సైడర్ లోపలికి వచ్చేశాడు అని. ఇక ఆఫీసర్ లీడర్ రూమ్ కి చేరి అన్ని రికార్డ్స్ చెక్ చేస్తాడు. అక్కడ విన్నర్స్ లిస్ట్ లో తన అన్న పేరు చూసి షాక్ అవుతాడు. అంటే తన అన్న కూడా ఒకసారి ఈ గేమ్ లో గెలిచాడని తెలుస్తుంది. ఇంతలో అన్ని ప్లేయర్స్ ని 4గో వాట కోసం తీసుకెళ్తారు. రూల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక పార్ట్నర్ ఎంచుకోవాలి. అందరూ జంటలు కట్ చేస్తారు. కానీ సాబ్యాక్ వెనక్కి మాత్రం ఎవరో పార్ట్నర్ ఎవరు. తర్వాత ప్రతి జంటకి 10 మార్బల్స్ ఇస్తారు. ఆట రూల్ ఏంటంటే ఒకరు తమ పార్ట్నర్ దగ్గర ఉన్న అన్ని మార్బల్స్ గెలవాలి, బలవంతం లేకుండా. ఎవరి దగ్గర మార్బల్స్ లేకపోతే వారిని చంపేస్తారు. సాంగ్వూ మరియు శాంగ్ ఫ్రెండ్ ఆట మొదలు పెడతారు. మొదట్లో శాంగ్ ఫ్రెండ్ అన్ని మార్బల్స్ గెలుచుకుంటాడు. సాంగ్వూ దగ్గర ఒకే మార్బల్ మిగుంటుంది. అప్పుడు అతను మోసం చేస్తాడు. నువ్వు ఓడిపోయినా మళ్లీ మ్యాచ్ వస్తుందని చెప్పి అతని మార్బల్స్ కూడా తీసేస్తాడు. సాంగ్వూ గెలుస్తాడు. కానీ శాంగ్ ఫ్రెండ్ మోసపోయి చనిపోతాడు. ఇక వృద్ధుడు ప్లేయర్ నంబర్ 1 మరియు శాంగ్ ఆట ఆడతారు. వృద్ధుడు అన్ని మార్బల్స్ గెలుచుకుంటాడు. చివర్లో తాను ఎంచుకున్న నంబర్ మరచిపోయినట్టు నటిస్తాడు. శాంగ్ ఆ అవకాశం వాడుకొని మిగతా మార్బల్స్ దొంగిలిస్తాడు. తర్వాత వృద్ధుడు చెప్తాడు, నాకు అన్నీ తెలుసు, నువ్వు నన్ను మోసం చేశావు, నేను పిచ్చివాడిలా నటించాను అని. అతని మాటలు విని శాంగ్ చాలా షాక్ అవుతాడు. ఇక సాబ్యాక్ తన ఫ్రెండ్తో ఆడుతుంది. వారి ఆటలో గోడ దగ్గరికి మార్బుల్ విసరాలి. ఎవరిది దగ్గరగా పడితే వారు గెలుస్తారు. సాబ్యాక్ ఫ్రెండ్ తన అన్ని మార్బుల్స్ ఒకేసారి విసిరేస్తుంది. తర్వాత చెబుతుంది, నాకు ఎవరూ లేరు, కానీ నీ తమ్ముడు నీకోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు బ్రతకాలి అని తనను తాను త్యాగం చేసుకుంటుంది. ఆమె చనిపోతుంది. అన్ని ప్లేయర్స్ మళ్లీ రూమ్కి వస్తారు. ఇంతలో ఫ్రంట్ మ్యాన్ కి ఒక డెడ్ బాడీ దగ్గర నుండి ఆఫీసర్ ఐడి కార్డ్ దొరుకుతుంది. అతనికి అర్థమవుతుంది వీఐపీలు వచ్చేశారు అని. వాళ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు. అక్కడే అసలు మాస్టర్ మైండ్ ఎవరో తర్వాత తెలుస్తుంది అని హింట్ ఇస్తారు. తరువాత రోజు ప్లేయర్స్ ని 5వ ఆట కోసం రెడీ చేస్తారు. అక్కడ 1 నుండి 16 వరకు నంబర్లుంచుతారు. ప్రతి ఒక్కరూ ఒక నంబర్ ఎంచుకోవాలి. సియాంగ్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఏ నంబర్ తీసుకోవాలో, మొదటి నంబర్ తీసుకుంటే ముందే వెళ్లి చనిపోవచ్చు, చివరి నంబర్ తీసుకుంటే టైం సరిపోకపోవచ్చు అని ఆలోచిస్తాడు. అప్పుడే ఒక ప్లేయర్ ముందుకొచ్చి చెబుతాడు, నా జీవితంలో నాకు ఎప్పుడూ మొదటి అవకాశం రాలేదు, అందుకే నేను ఫస్ట్ నంబర్ తీసుకుంటాను అని. తరువాత అందరినీ ఆట రూమ్కి తీసుకెళ్తారు. ఈ ఆటలో గాజుతో మందిన బ్రిడ్జ్ ఉంటుంది. ప్లేయర్స్ దాన్ని దాటి మరోవైపుకు వెళ్ళాలి. కానీ రూల్ చాలా డేంజరస్. అక్కడ 2 రకాల గాజు ఉంటుంది. ఒకటి నార్మల్ గ్లాస్, దానిపై కాలు పెట్టగానే పగిలిపోతుంది. మరొకటి స్ట్రాంగ్ గ్లాస్, దానిపై నడిస్తే బ్రేక్ కాదు, తప్పు గాజుపై నడిస్తే కింద పడిపోతారు, చనిపోతారు. ఆట మొదలవుతుంది. మొదటి నంబర్ తీసుకున్నవాడు ముందే వెళ్లి చనిపోతాడు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు తప్పు గాజుపై నడిచి చనిపోతుంటారు. జాంగ్ ముందు వెళ్లి ఆగిపోతాడు. ముందు అడుగు పెట్టడానికి భయపడతాడు. అప్పుడే అతని పాత ఫ్రెండ్ వస్తుంది. ఆమె జాంగ్కి గుర్తు చేస్తుంది, నువ్వు నన్ను మోసం చేశావు, నేను అప్పుడే అన్నాను కదా, ఆ రోజు నువ్వు మోసం చేస్తే అదే రోజు నేను చంపేస్తానని అని చెప్పి జాంగ్ని పట్టుకుని ఇద్దరూ కిందకు దూకేస్తారు. ఇద్దరూ చనిపోతారు. మిగిలిన వాళ్లలో ఒక ప్లేయర్ గాజు ఫ్యాక్టరీలో పనిచేశాడు. అతనికి అసలు గాజు ఏది, కృత్రిమ గాజు ఏది అన్నది తెలుసు. అతను గుర్తించి అందర్నీ దాటించేస్తుంటాడు. కానీ ఫ్రంట్ మ్యాన్ కి ఇది తెలిసి లైట్స్ ఆఫ్ చేస్తాడు. అతనికి గాజు తేడా అర్థం కాకపోతుంది. చివర్లో సాంగ్వూ అతన్ని తోసేస్తాడు. అతను పడిపోతాడు. ఇలా చివరికి సియాంగ్, సాంగ్వూ, సాబ్యోక్ ముగ్గురే బ్రిడ్జ్ దాటి సేఫ్ అవుతారు. కానీ గాజు పేలిపోవడంతో వాళ్ళకి గాయాలవుతాయి. సాబ్యోక్కి చాలా సీరియస్ ఇంజరీ అవుతుంది. ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ ఒక సర్వెంట్ ని చంపి అతని వేషంలో వీఐపీ గదికి వెళ్తాడు. ఒక వీఐపీకి అతనిపై డౌట్ వస్తుంది. మాస్క్ తీయమని చెబుతాడు. ఆఫీసర్ అంటాడు, నేను లోపలికి వచ్చాక మాస్క్ తీస్తాను అని. వీఐపీతో లోపలికి వెళ్లి అతన్ని బేహోష్ చేస్తాడు. ఫ్రంట్ మ్యాన్ కి ఈ విషయం తెలిసిపోతుంది. అతను వెంటనే ఆఫీసర్ని వెంబడిస్తాడు. ఆఫీసర్ ఐలాండ్ కి తప్పించుకుంటాడు. తన సీనియర్స్ కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కాల్ కట్ అవుతుంది. సాక్ష్యాలు పంపడానికి నెట్వర్క్ దొరకదు. చివరికి ఫ్రంట్ మ్యాన్ అతన్ని పట్టుకుంటాడు. ఆఫీసర్ అతనిపై కాలుస్తాడు. ఫ్రంట్ మ్యాన్ తన మాస్క్ తీసేస్తాడు. ఆఫీసర్ చూసి షాక్ అవుతాడు. అతనే తన అన్న అని తెలుస్తుంది. అతని అన్న అంటే ఫ్రంట్ మ్యాన్. అతనిపై కాలుస్తాడు. ఆఫీసర్ సముద్రంలో పడిపోతాడు. ఇదిలా జరుగుతుంటే వీఐపీలలో ఒకరు గాయపడతాడు. మిగిలిన ప్లేయర్స్ కి ప్రత్యేక డిన్నర్ ఇస్తారు. టేబుల్ పై కత్తులు కూడా పెడతారు. అది చూస్తే రాత్రి ఎవరో ఒకరు ఇంకొకరిని తప్పక చంపుతారని అర్థమవుతుంది. సియాంగ్ సాబ్యోక్ ని చూసి చెబుతాడు, ఆందోళన పడవద్దు, మనం సాంగ్వూని ఓడించి డబ్బు గెలుస్తాం, తరువాత బయటికి వెళ్లి డబ్బును పంచుకుందామని. సాబ్యోక్ చెబుతుంది, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతన్ని అనాథాశ్రయంలో పెట్టాను, నువ్వు బ్రతికితే దయచేసి అతని జాగ్రత్త తీసుకోమని కోరుతుంది. ఆమె స్థితి ఇంకా దారుణంగా మారుతుంది. సియాంగ్ బయటికి వెళ్లి సహాయం తెచ్చేలోపు సాంగ్వూ సాబ్యోక్ ని చంపేస్తాడు. తరువాతి రోజు ఫైనల్ గేమ్ కోసం రెడీ చేస్తారు. అది స్క్విడ్ గేమ్ అనే ఆట. ఇప్పుడు చివరి ఆట మొదలవుతుంది. దాని పేరు స్క్విడ్ గేమ్. రూల్ చాలా సింపుల్. ఒకరు గెలిస్తే అతనికి డబ్బు, ఇతరుడు ఓడిపోతే చనిపోవాలి. ఇక్కడ సియాంగ్ మరియు సాంగ్వూ మాత్రమే మిగిలారు. వీరిద్దరి మధ్య చాలా భీకరమైన పోరాటం మొదలవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు బలంగా కొడతారు. చివరికి సాంగ్వూ బలహీనంగా మారిపోతాడు. అప్పుడే సియాంగ్ చెబుతాడు, నేను ఈ ఆటను ఆపాలనుకుంటున్నాను, మనిద్దరం బయటికి వెళ్ళిపోదాం అని సజెస్ట్ చేస్తాడు. కాని సాంగ్వూ కన్నీళ్లతో చెబుతాడు, నువ్వు గెలవాలి అని. తనను తాను చంపుకుంటాడు. ఇలా సియాంగ్ చివరికి విజేత
నేత అవుతాడు. ఫ్రంట్ మ్యాన్ వస్తాడు. అతనితో చెబుతాడు, నువ్వు బాగా ఆడావు, కానీ నేను ఊహించలేదు నువ్వు ఇంత దూరం వస్తావని. అతన్ని అతని ఇంటికి వదిలేస్తాడు. ఒక ఏటీఎం కార్డ్ ఇస్తాడు. సియాంగ్ అకౌంట్ చెక్ చేస్తే అందులో మొత్తం 45 బిలియన్ వాన్ జమాయి ఉంటాయి. కానీ ఇంటికి వెళ్ళగానే అతను షాక్ అవుతాడు. అతని తల్లి చనిపోయింది. ఇక్కడి నుంచి కథ 1 సంవత్సరం తర్వాతకి జంప్ అవుతుంది. సియాంగ్ జీవితం పూర్తిగా కూలిపోతుంది. డబ్బు ఉన్నా వాడుకోడు. డిప్రెషన్లో మునిగిపోతాడు. ఒకరోజు ఒక పువ్వులమ్మాయి దగ్గర నుండి ఒక లేఖ వస్తుంది. అందులో ఒక అడ్రస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యంగా ఒక నిజం తెలుస్తుంది. ఈ మొత్తం ఆట వెనుక ఉన్నవాడు మరెవరో కాదు, ప్లేయర్ నెంబర్ 1 అంటే వృద్ధుడు. అతనింకా బతికే ఉంటాడు. అతను చెబుతాడు, నా జీవితం పట్ల విసిగిపోయాను. నా దగ్గర చాలా డబ్బు ఉంది. అందుకే క్లయింట్స్తో కలిసి ఈ గేమ్స్ ప్రారంభించాను. మనుషులు బ్రతకడానికి ఎన్ని రిస్కులు తీసుకుంటారో చూడాలని అనుకున్నాను. నువ్వు గెలిచిన డబ్బు నిజానికి నా డబ్బు అని కూడా చెబుతాడు. చివరికి ఆ వృద్ధుడు అక్కడే చనిపోతాడు. తర్వాత సియాంగ్ సాబ్యోక్ తమ్ముడు దగ్గరికి వెళ్తాడు. అతన్ని ఒక ఫ్యామిలీకి అప్పగిస్తాడు. తన దగ్గర ఉన్న డబ్బు కూడా ఇస్తాడు. అతన్ని జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు. ఆ తర్వాత స్టేషన్కి వెళ్తాడు. అక్కడ మొదట్లో కలిసిన అదే అనామిక వ్యక్తిని మళ్లీ చూస్తాడు. అతన్ని వెంబడిస్తాడు. కాని ఆ వ్యక్తి తప్పించుకుంటాడు. సియాంగ్ మళ్లీ ఆ కార్డ్ నెంబర్కి కాల్ చేస్తాడు. అతను అడుగుతాడు, మీరు ఎవరు? మీరు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? మనుషుల జీవితాలతో ఇలా ఎందుకు ఆడుతున్నారు అని. అవతలివాడు చెబుతాడు, సియాంగ్, నీకు జీవించాలి అనిపిస్తే ఫ్లైట్ ఎక్కు, లేకపోతే నీ నిర్ణయం నీదే అని. అక్కడితో స్క్విడ్ గేమ్ కథ ముగుస్తుంది. ఇదే స్క్విడ్ గేమ్ పూర్తి కథ. ఈ సిరీస్లో మనుషులు డబ్బు కోసం ఎంత దూరం వెళ్తారో స్పష్టంగా చూపించారు. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వెంటనే వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్లో చెప్పండి. మరియు ఇలాంటివి ఇంకా చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ప్రతి లైక్ మరియు సబ్స్క్రైబ్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది.